నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? క్వశ్చన్ క్లారిటీ అడుగు. పెళ్ళైన కొత్తలోనా ఇప్పుడా? పెళ్ళైన కొత్తలో. నీవే ప్రాణం నీవే సర్వం నీకై చేశా వెన్నెల జాగారం. మరి ఇప్పుడు తాడి కట్టొద్దు కర్మకాలి ఆలి అంటేనే భద్రకాళి. ఇతని నుంచి నేను బయటకు పోవటం గల కారణాలు, ఇతని నుంచి గల బయటకు పోవటం, ఇతను చాలా స్టోరీ చదువుతాడండి. టైం మొత్తం నేను సంవత్సరాలు చెప్పినా వదలడం. ఇతని గురించి నాకు బాగా తెలుసు. ఇతను ఒక ముసుగు దొంగ, కంప్లైంట్ చేసావు కదా, మహా డేంజర్ ముసుగు దొంగ. బయట అందరూ ఉన్న దాంట్లో సంతోషంగా ఉండో అంటారు. నాకున్నదే సమస్యలో అప్పులో. ఈ ఇంట ఎట్టబ్బా సంతోషంగా ఉండేది? ఎట్ట చెప్పు. నా పర్సులో 5,000 ఉండే నువ్వు గిట్ట తీసినవా? నా పర్సులో 5,000 ఉండే నువ్వు గిట్ట తీసినవా? వినిపిస్తలేదు. నా పర్సులో 5,000 ఉండే నువ్వు గిట్ట తీసినవా? అవు నాకేం వినిపిస్తలేదు. నువ్వు గిడ కూర్చో. నీకు వినిపిస్తుందా లేదా చెప్పు. నిన్న నైటు 3 గంటలకి వాట్సాప్లో ఎవరితో మాట్లాడుతున్నావు? నిన్న నైటు 3 గంటలకి వాట్సాప్లో ఎవరితో మాట్లాడుతున్నావు? వినిపిస్తలేదు నిజంగా. ఇక్కడ కూర్చుంటే అసలు వినబడదు. నీవే ప్రాణం నీవే సర్వం. నీవే ప్రాణం. సమయం కాదంటావా, సరదా లేదంటావా, సరసం చేదంటావా బావా, చనువే తగదంటావా, మనవే విననంటావా, వరసై ఇటు రమ్మంటే నా మాట మన్నించవా. పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ. ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. నువ్వు డిష్ బిల్లు కట్టావు, కరెంట్ బిల్లు కట్టావు, వైఫై బిల్లు కట్టావు, అన్ని నేనే కట్టినా. కావాల్సినప్పుడు రిమోట్ మాత్రమే. ఇది ఎవరు కట్టాడు? అదే నేనే. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టాలి. పక్కింటోడు ఎదురింటోడు కడితే చాలా సండాలంగా ఉంటది.